మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నా. ఈరోజు ఆదివారము దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని మాటలు వినడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. మరి ఈరోజు వాక్య అంశం ఏమిటంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, రెండో మాట ఆర్పకుడి. ప్రార్థన చేద్దాం. దయగల ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రములు. నీ సన్నిధిలో ప్రభువా వచ్చి నీ వాక్యాన్ని విననై ఉంటుండగా మీరు మాతో మాట్లాడి మాకు రావాల్సిన ఆశీర్వాదాన్ని కుమ్మరించి మా ప్రతి అవసరతలు అక్కర్లు తీర్చి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. మీకు వందనాలు. ఈ లోకంలో మేము వెలుగుకరంగాను మీకు తృప్తికరంగాను జీవించటకు సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవుడా, మీ గురించి ఈరోజు మేము ధ్యానం చేయబోతూ ఉండగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించి పంపించమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనకు దేవుడు ఒక్కడే, కానీ త్రిత్వము ఉన్నది అని చాలామందికి తెలుసు. ఒకటి పరలోకపు తండ్రి, రెండవది ఈ లోకానికి రక్షణ తీసుకొచ్చిన యేసుక్రీస్తు ప్రభు, మూడవది పరిశుద్ధాత్మ దేవుడు. పరలోకపు తండ్రిని లేక యెహోవా దేవుణ్ణి మనమంతా కూడా చూడలేదు. ఆయనని ఎవ్వరు కూడా చూచి బ్రతికి బట్ట కట్టలేరు. దేవుడు ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుడు మానవుడై వచ్చాడు. 33.5 సంవత్సరాల క్రితం ఈ లోకంలో మరి బ్రతికి తర్వాత ఆరోఢమై వెళ్ళిపోయి మరి ఆయన ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు, నాకంటే ఎక్కువగా మీతో ఉంటాడు, మీలో ఉంటాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు యేసు ప్రభు లేడు, పరలోకపు దేవుడు లేడు, కనబడడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఎవరిలో ఉంటాడు అంటే యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన కోసము బ్రతకాలనుకుంటున్న వారు, రక్షణ పొందిన వారు, బాప్తిసం తీసుకున్న వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కానీ చాలాసార్లు మనం యేసు ప్రభు అంటాం. నిజమే, యేసు ప్రభు దేవుడే, యేసు ప్రభును కొలుస్తూ ఉన్నాం. చాలామంది క్రైస్తవులు లోకంలో యెహోవా దేవుణ్ణే కొలుస్తారు. యెహోవా దేవుని నామాన్ని ఓల్డ్ టెస్టిమెంట్లో ఎక్కువగా ప్రచురణలో ఉండేది. దేవునికి స్తోత్రములు. కానీ ఇప్పుడు మనం న్యూ టెస్టిమెంట్లో ఉన్నాం, కృపకాలంలో ఉన్నాం, ధర్మశాస్త్రం క్రింద లేము. కాబట్టి కృపకాలము ఉన్నాము కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కృప మనకు చెందుతుంది. యేసుక్రీస్తు ప్రభు కేవలం 33.5 సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు. ఆయన కాలం వెళ్ళిపోయింది, ఆయన లేడు. కానీ ఆయన మన కోసం ఏం చేస్తున్నాడు? పరలోకంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయితే ఎలా ప్రార్థన చెయ్యాలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మన కోసము అందిస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు, గైడ్ చేస్తూ ఉంటాడు. మరి ఆయన మాట్లాడతాడు, యేసుక్రీస్తు ప్రభు మాట్లాడతాడు, పరలోకపు దేవుడు మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో మాట్లాడతాడు? యేసుక్రీస్తు ప్రభు ఎవరితో మాట్లాడతాడు? తండ్రి అయిన దేవుడు ఎవరితో మాట్లాడతాడు? వాక్యముతో మాట్లాడతాడు. యేసుక్రీస్తు ప్రభును నమ్ముకున్న వారితోనే మాట్లాడతాడు. తన భక్తులతో మాట్లాడతాడు, తన దాసులతో, తన దేవుని అభిషేకించబడిన దాసుల ద్వారా, వాక్యము ద్వారా మాట్లాడతాడు. తర్వాత ఇండివిజువల్గా మన పర్సనల్గా ఎవరైతే నమ్మారో, ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వారితో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాడు. అది మీరు వినరు, అది మీరు గ్రహించరు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే పరిశుద్ధాత్మ దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే ఎక్కడుంటాడు, ఆయన ఎలా మాట్లాడతాడు, ఆయన యొక్క గైడెన్స్ ఏంది, ఆయన మరి ఎలా మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడు అని గ్రహింపు లేనటువంటి వారు చాలామంది ఉన్నారు. అందుకోసమే దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో ఉంటుంది, రక్షింపనేరక యుండునట్లు నా చేతులు కొరచకాలేదు, విననేరక యుండునట్లు నా చెవులు మందము కాలేదు,
మీకును నాకు దేవునికి మీ పాపములు మరుగు చేయబడినాయి. కనుక మీ ప్రార్థన వినబడదు, మీ యొక్క స్వరము వినబడదు. మిమ్మల్ని రక్షించలేకపోతూ ఉన్నాను. మీకు నాకు మధ్య ఏముంది? పాపము మరుగు చేయబడేను. కనుక మన పాపములను ఒప్పుకొని మన జీవితాలను మార్చుకొని ప్రభు సన్నిధిలో గడిపితే చక్కగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోయాడని చాలామంది ఆది క్రైస్తవులు, ఆది అపోస్తులు బాధపడ్డారు, ఏడ్చారు. ప్రభువా వెళ్ళిపోతున్నావా, నువ్వు ఉంటే బాగుండేది అని. నేను యెరూషలేమునకు పోతూ ఉన్నాను. యెరూషలేములో మరి అక్కడ మరి నన్ను కొడతారు, చంపుతారు, నేను తిరిగి రాకపోతాను అని చెప్పినప్పుడు ఈ శిష్యులంతా కూడా ప్రభువా నువ్వు పోకూడదు, నువ్వు ఇక్కడే ఉండాలి, నిన్నెప్పుడు మేము చూస్తూ ఉండాలి, నువ్వు మా మధ్యలోనే ఉండాలి, ఇక్కడే ఉండిపోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది చావడానికి. లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. ఆయన మన కోసము, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసము చావడానికి వెళ్తున్నాను అంటే మొదట యేసు ప్రభు శిష్యులు భయపడ్డారు. అయితే సిలువలో యేసుక్రీస్తు ప్రభు చనిపోయేటప్పుడు ఆయన చేతులు వదిలేశాడు. యేసు ప్రభు 4వ మాటగా ఏమంటాడంటే ఏలీ ఏలీ లామా సబక్తా అని అంటాడు. అంటే నీవు నా దేవా నీవు నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? నువ్వు నన్ను పట్టుకొనే ఉన్నావు. ఈ కపుల్ ఆఫ్ అవర్స్, ఈ కొన్ని గంటలు మాత్రం నీవు నన్ను వదిలిపెట్టావు అని చెప్పి దేవుణ్ణి నన్ను వదలకు అన్నాడు, నన్ను విడిచిపెట్టకు అన్నాడు. కానీ సిలువలో ఎక్కినప్పటి నుంచి దేవుని చేతులు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభును వదిలిపెట్టాడు. ఆయన ముఖం చూడలేదు, యేసుక్రీస్తు ప్రభు చూడలేదు తండ్రి అయిన దేవుడు. కనుక ఇక్కడ తండ్రి అయిన దేవుడు వదిలిపెట్టాడు అంటే మనల్ని ప్రేమించాడు. కుమారుని కంటే ఎక్కువగా ఈ లోకంలో ఉంటున్న భక్తులను, మనుషులను, ఆయన వైపు తిరుగుతున్న వారందరినీ కూడా ప్రేమించాడు. కాబట్టి కొన్ని గంటలు మాత్రమే వదిలిపెట్టాడు. ఆ తర్వాత ఆయన పరలోకంలో ఉండి దేవుని కుడి పార్శ్వమందు కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన ఆరోహణమై వెళ్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, వచ్చి మీలో ఉండి మిమ్మల్ని సర్వసత్యములో నడిపిస్తాడు అని చెప్పి వాగ్దానం ఇచ్చి వెళ్ళిపోయిన దేవుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? మీరు మాట్లాడాలి, వినడమే కాదు. ఈరోజు వాక్యం వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు గ్రహించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు, ఎక్కడున్నాడు అంటే మనలో ఉన్నాడు. పోనీ ఓల్డ్ టెస్ట్మెంట్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా అమ్మా? ఉన్నాడు. ఓకే, 100% ఉన్నాడు. ఇప్పుడు మొదటి రాజు, ఇశ్రాయేలు దేశానికి మొదటి రాజు సౌలు అభిషేకించబడ్డాడు. ఎవరి ద్వారా? సమూయేలు ద్వారా. సమూయేలు అనే ప్రవక్త ద్వారా, హన్నా కుమారుని సమూయేలు ప్రవక్త ద్వారా మాకు రాజు కావాలి అంటే అతన్ని రాజు చేసి అభిషేకించినప్పుడు మొదట కొంచెం తొట్టుపాటు పడి కుదుట ఉండలేక తర్వాత స్థిరపడ్డాడు. పరిశుద్ధాత్మను పొందాడు కాబట్టి ఆయన చాలా కాలము, అంటే 40 సంవత్సరాలు ఆయన ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించాడు. అందులో దాదాపుగా 10, 15, 20 సంవత్సరాల వరకు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. జాగ్రత్తగా వినండి నా మాటలు. దాదాపు 40 సంవత్సరాలలో 10, 15, 20 సంవత్సరాలకు 22 సంవత్సరాల వరకు పరిశుద్ధాత్మతో నింపబడి మంచిగానే ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయనలో పాపము లేక స్వార్థము, నిస్వార్థంగా పని చెయ్యాలి, దేవుని కొరకు పని చెయ్యాలి. కానీ తన కొరకు, తన రాజ్యాన్ని
పరిపాలించడానికి, లేకపోతే తన యొక్క హద్దులు దాటి దేవునికి ఇవ్వవలసిన స్థానము ఇవ్వనందున, దేవుణ్ణి స్తుతించనందున, దేవుని కొనియాడనందున, దేవుని ఆరాధించనందున, దేవుని వాక్యానుసారంగా జీవించనందున దేవునికి బాధ కలిగింది కనుక అతనిలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు. వింటున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయి ఎవరొచ్చారు అంటే భ్రష్ట మనస్సు, దురాత్మ అతనిలో ప్రవేశించినట్టుగా 1 సమూయేలు 16వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. చదవమ్మా. 1 సమూయేలు 16వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా ఉంటున్న మన హృదయాల్లో ఎవరు వస్తారో తెలుసా? దురాత్మ వస్తుంది. జాగ్రత్తగా వినండి. దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత, ఇప్పుడు కాదు, ఓల్డ్ టెస్ట్మెంట్లో దురాత్మ వచ్చి కూర్చున్నది సౌలులో. కనుక ఆయన పిచ్చి చేష్టలు, పనికి మాలిన పనులు చేస్తూ ఉన్నప్పుడు అతనిలో ఉంటున్న దురాత్మను వెళ్ళగొట్టడానికి అప్పటికి గొలియాతు రాలే. అరే, ఎవరు మంచిగా సితార వాయిస్తాడు అంటే బెత్లెహేములో ఒక కుర్రోడు ఉన్నాడు, ఆయన గిటారా సితార వాయిస్తే చాలా వినసొంపుగా ఉంటుందయ్యా అని చెప్పినప్పుడు, అరే వెంటనే అతన్ని పిలిపించుకొని రమ్మని చెప్పినప్పుడు అతన్ని పిలిపించుకొని, నువ్వు ఎవరి కుమారుడయ్యా, ఎంత చక్కగా నువ్వు సితార వాయిస్తూ ఉన్నావన్నప్పుడు, ఆయన వాయిస్తూ పాటలు పాడుతున్నప్పుడు అతనిలో ఉన్న ఏం వెళ్ళిపోయింది? దురాత్మ వెళ్ళిపోయింది. దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలంగా హాయిగా నిద్రపోయాడు, మంచిగానే ఉన్నాడు. మళ్ళీ అతనిలో చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు పనులు చేయాలని చూస్తూ ఉన్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళిపోయిన దురాత్మ మళ్ళీ వచ్చి కూర్చుంది. మళ్ళీ దురాత్మ వచ్చినప్పుడల్లా దావీదు ఏం చేసేవాడు? అరే బాబు, నువ్వు ఇంటికి పోయిన వెంటనే మా రాజుగారు తలకిందులవుతున్నాడు అని చెప్పి మళ్ళీ పిలిపిస్తే ఆయన మళ్ళీ పాటలు పాడి రోజంతా అతనిలో ఉంటున్న దురాత్మను వెళ్ళగొట్టినప్పుడు ఆయన, నువ్వు అక్కడికేం పోతావు, ఇక్కడే ఉండు, మా రాజుగారు చచ్చిపోతాడు, ఈ దురాత్మ వస్తే ఆయన పిచ్చి చేష్టలు చేస్తూ ఉన్నాడని చెప్పి దావీదును వాళ్ళ దగ్గరే, రాజుగారి దగ్గరనే పెట్టుకొని కొంతకాలమైన తర్వాత బాగైనాడని చెప్పినప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. వింటున్నారా? అలా చాలాసార్లు జరిగింది. అతనిలో దురాత్మ రావడము, వెళ్ళిపోవడం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాలే. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు. ప్రధాన యాజకులు, ఇశ్రాయేలు ప్రజలలో ప్రధాన యాజకుడు, లేవి వంశస్థులు ఏం చేస్తూ ఉంటారంటే, దేవుని ఆలయంలో వాళ్ళు పరిచర్య చెయ్యాలి. ముఖ్యంగా ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలములోను, అతి పరిశుద్ధ స్థలములో ఉంటున్న ఆ యొక్క సంవత్సరానికి ఒక్కసారి పోవాలి అతి పరిశుద్ధ స్థలములో. అక్కడ వెళ్ళడానికి, జాగ్రత్తగా వింటున్నారా, అక్కడ అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు వెళ్ళాలంటే గడగడ వణికిపోతూ ఉంటాడు. సంవత్సరానికి ఒక్కసారి, 1 గంట, ఒక్కొక్కసారి ఆయన లోపట్నే చావాల్సి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు చంపేస్తాడని చెప్పి అతనికి ఏం కడతారు? కాళ్ళకు తాడు కట్టి బయట వదిలేస్తూ ఉంటారు. తాడు కట్టుకొని, ఎందుకంటే లోపట ఒక అరగంటకో గంట తర్వాత ఆయన బయటికి వచ్చి మన ప్రజలకు కనబడలేదనుకోండి, ఆయన పని అయింది, అవుట్. మళ్ళీ ఆయన శవాన్ని తీసుకురావడానికి లోపట ఇంకెవరు పోలేరు. కాబట్టి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని చెప్పి వాళ్ళు భయపడి, ప్రధాన యాజకుడు చాలా ఏ పాపం, ఏ తప్పు చేయకుండా, సంవత్సరంలో ఎప్పుడు కూడా ఎలాంటి దేవునికి వ్యతిరేకమైన పనులు చేయకుండా పవిత్రంగా జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన లోపల పోయి క్షేమంగా బయటికి వచ్చేవాడు. ఒకవేళ రాకపోతే ఆ తాడు పట్టి బయట గుంజేస్తారు, బయట ఉన్న వాళ్ళు చనిపోయారని చెప్పి అతన్ని సమాధి చేసేవారు. వింటున్నారా ఎంత కఠినంగా ఉంటుందో? ఓల్డ్ టెస్ట్మెంట్లో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత వెళ్ళిపోతే మళ్ళీ రాడు. న్యూ టెస్ట్మెంట్ అలా కాదు. అయితే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఈ మందిరము ఉంది కదా, సొలొమోను కట్టించిన మందిరం, లేకపోతే దావీదు కట్టించిన ఆ సామాగ్రి ద్వారా సొలొమోను కట్టించిన ఈ యొక్క దేవుని మందిరము
బబులోను దేశపులో రాజు దాన్ని కొల్లగొట్టి అందులో ఉన్న బంగారాన్నంతా కూడా తీసుకుపోయారు. అప్పుడు ఆ మనుషులు చావలేదు. ఏ మనుషులు? బబులోను దేశస్తులు మనుషులు, సిపాయిలు, లేకపోతే ఆ మనుషులు లోపడిపోయి బంగారము, వెండి, ఆ యొక్క చర్చిలో ఉంటున్నదంతా కూడా ఎత్తుకొని పోయినప్పుడు వాళ్ళు ఎందుకు చావలేదు? కారణం ఏంటి చెప్పండి? అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు ఉన్నాడా? ఓకే అమ్మా, కొంచెం ఆగు. యెహెజ్కేలు 10వ అధ్యాయము 18వ వచనం గట్టిగా చదవమ్మా. యెహెజ్కేలు 10వ అధ్యాయము 18వ వచనం. యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి, యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలవగా, కెరూబులు రెక్కలు చాచి నేను చూచుచుండగా నేల నుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడా లేచెను. అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారం దిగి అక్కడ నిలవగా ఇశ్రాయేలుల దేవుని మహిమ వాటిపైగా నిలిచెను. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గడప బయట నుంచి వెళ్ళిపోయాడు. వింటున్నారా? బబులోను దేశంలో నుంచి వచ్చిన సైనికులు ఆ యొక్క చర్చిలో, మందిరంలో ఉంటున్న బంగారము, అందులో ఉన్న సామాగ్రిని అంతా కూడా ఎత్తుకుపోవడానికి, వాళ్ళు ఎత్తుకోపోకుండా ఆ యొక్క సైనికులందరినీ కూడా చంపేవాడే కదా. కానీ అక్కడ ఎవరు లేరు? పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు, కెరూబులు, అక్కడ ఉన్న మందసము లేదు, వెళ్ళిపోయాయి. కనుకనే వాళ్ళు చర్చిలో, అంటే అక్కడ దేవుని సన్నిధి, దేవుని ఆత్మ ప్రజలలో లేకపోతే ఆ దేశము, ఆ ప్రజలు చచ్చిపోతారు, లేకపోతే ఆ ప్రజలు బానిసలైతారు. ఇంకోటి చెప్తాను ఉదాహరణకు. అంతకుముందు ఏలీ ప్రధాన యాజకుడు కదా. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీయులతో యుద్ధము చేయడానికి వెళ్తున్నప్పుడు, వీళ్ళు యుద్ధం ప్రతిసారి చేసినప్పుడు ఏం ఎత్తుకొని పోయేవారు? మందసం ఎత్తుకొని పోయేవారు. మందసము పట్టబడింది, వాళ్ళు పట్టుకున్నారు అనగానే ఏలీ ఎలా పడిపోయాడు? వెనక్కి తిరిగి మెడ ఇరిగి చచ్చిపోయాడు. ఏలీ ప్రధాన యాజకుడు. మనుషులు చేస్తే చచ్చిపోయారా బాబు? మళ్ళా చాలామంది మనుషులు మన దగ్గర ఉన్నారు. సైనికులు, మన ఇశ్రాయేలు సైనికులు చనిపోయినా పర్వాలేదు, కానీ మందసము పట్టబడిందంటే మన మధ్యలో ఎవరు లేరు? తన కోడలు కనేటప్పుడు కూడా మీ ఆయన చచ్చిపోయాడు అంటే ఆమె బాధపడలేదు, కానీ మందసము పట్టబడేను అనగానే ఆమె కూడా చచ్చిపోయింది. కోడలు, 2 కొడుకులు చచ్చిపోయారు, తన భర్త చచ్చిపోయిందనే బాధ కన్నా మందసము పట్టబడింది అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇక మనకు లేడు, మన ప్రజలలో లేడు, మన దేశము నాశనం అవ్వడానికి కారణము మనోళ్ళ పాపమే అని చెప్పి కోడలు, మామ అంటే ఏలీ, ఫినెహసు భార్య, 2 కూడా చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఎంత కష్టమో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న ప్రజలకు, భక్తులకు తెలుసు. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడా? పోడు. వింటున్నారా? ఓల్డ్ టెస్ట్మెంట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీరు చేసిన పాపాన్ని బట్టి, అంటే వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మంచోళ్ళ దగ్గర ఉంటాడు, పాపుల దగ్గర ఉండకుండా మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ న్యూ టెస్ట్మెంట్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు, నేను తండ్రిని వేడుకొందును, పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మీతో ఉండాలని వేడుకుంటున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకును అనుగ్రహించును. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం ఇచ్చాడు. విశ్వాసులమైన మనకు, బాబు మీరు భయపడకండి, నేను ఉండాలని మీరు కోరుకుంటున్నారు, గుడ్, బట్ నేను ఉండను కదా,
నేను ఉంటే నాకంటే ఎక్కువగా ఆయన మీలో ప్రతి ఒక్కరిలో ఉంటాడని చెప్పి ఆయన యేసు ప్రభు వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు మనతో ఉంటాడు. వెరీ గుడ్. మనతో అంటే మనలో ఒకడిగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు, అర్థమవుతుందా నేను చెప్పేది? యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఎక్కడో ఒక చోట మన గుంపులో మనతో ఉంటాడు. అమ్మ ఉన్నాడ్రా, కనబడుతున్నాడ్రా అని చెప్పి చాలా సంతోషపడ్డారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడా? మనలో ఉంటాడు. మనలో ఉంటాడు. ఎవరి ఈ వాగ్దానం ఇచ్చింది? ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. వేడుకొందును, నేను తండ్రిని వేడుకొందును, ఆదరణకర్త సత్య స్వరూపి అయిన ఆత్మదేవుడు మీతో ఎల్లప్పుడూ ఉండడానికి. ఎప్పుడు? ఎల్లప్పుడూ ఉండడానికి, మీతో ఉండడానికి ఆయనను నేను వేడుకుంటాను. నా ప్రార్థన దేవుడు వింటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడా రాలేదా? చెప్పండి. వచ్చాడు, మనలో ఉంటాడు. వెళ్ళిపోయిందా ఇప్పుడు? ఇప్పుడు నా టాపిక్ ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు వచ్చాడు. మనలో వచ్చాడా రాలేదా? మనలో వచ్చాడు అంటే, మనలో ఉన్నాడు అంటే, మనము లేక విశ్వాసులమైన నువ్వు నేను బాగా ఏడ్చి పశ్చాత్తాపము పొంది మారు మనసు పొంది, ప్రభువా నేను పాపిని, నా పాపాన్ని క్షమించు, నేను దుర్మార్గుణ్ణి, తాగుబోతును, నేను వ్యభిచారుణ్ణి, నేను ఇది అది పాపం మోసం చేశాను, లంచం తీసుకున్నాను, నీకు వ్యతిరేకంగా జీవించాను అని చెప్పి మనము రొమ్ము కొట్టుకొని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఓకే, ఇతడు నా కొడుకు, ఇతని కోసం నేను రక్తం కార్చాను, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు, మారు మనసు పొందాడు కనుక ఇతడు రెడీ టు టేక్ ద బాప్టిజం తీసుకున్నాడు, సంఘంలో చేర్చబడ్డాడు. ఇతనులో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వస్తాడు అంటే, నువ్వు పశ్చాత్తాపం పొంది మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన ఒక ముద్ర వేస్తాడు. హీ ఈజ్ మై సన్, హీ ఈజ్ మై డాటర్. ఎంత మంచి దేవుడు. ఆయన వెళ్ళిపోతాడా? ఇప్పుడు వెళ్ళిపోయే దేవుడు కాదు. ఆయన వెళ్ళిపోయే దేవుడు కాడు. మీరు మొదటి విషయం ఏంటంటే, ఆయన మనలోనే ఉంటాడు. వింటున్నారా? మనలోనే ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు? చివరి వరకు ఉంటాడు. మనం పాపం చేస్తే ఉంటాడా? నా ప్రశ్న ఇప్పుడు చెప్పాలి. అమ్మ శిరీష్ ఏమంటున్నా? ఉండడు. ఓకే, గుడ్. ఇంకా ఎవరైనా? మనము పాపము చేస్తే, తప్పు చేస్తే, దొంగతనం చేస్తే, ఏదో ఒక పాపం చేసి మనము దేవునికి బాధ కలిగిస్తే, లేకపోతే చేయరాని పనులు చేస్తే ఆయన మనలో ఉంటాడా వెళ్ళిపోతాడా? అందరు చెప్పండి గట్టిగా. ఎవరన్నా? పిలుపు. సువార్తమ్మా ఉంటాడా? ఎట్టుంటాడమ్మా? ఉంటాడంటుంది. ఇంకెవరన్నా? ఆమె నేనైతే నమ్మ నువ్వు చెప్పే మాట. మీకు అర్థమైందా నేను చెప్పింది? తప్పు చేస్తే కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడా? పాపం చేస్తే కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడా? అమ్మా ఉంటాడా? గదే, నేను ముందే లిప్ జారింది నాది కనుక నేను చెప్పకూడదు. ముందే పాపం చేసిన, తప్పు పనులు చేసిన ఉంటాడు. ఎవరిలో? మనలో ఉంటాడు. నంబర్ 1 పాయింట్ ఏంటంటే, ఉండి ఏం చేస్తాడు? నంబర్ 1 పాయింట్ ఏంటంటే, ఎవరు చెప్తారు అయ్యా? మనలో ఉండి ఆయన ఏడుస్తాడు. నంబర్ 1 పాయింట్ ఏంది? మనలో ఉండి ఆయన ఏడుస్తాడు. నువ్వు చేసే పాప పనులను బట్టి, నీ దుర్మార్గపు పనులను చూచి ఆయన దుఃఖిస్తాడు, పశ్చాత్తాపడుతూ ఉంటాడు, ఏడుస్తాడు. కానీ నీలో నుండి వెళ్ళిపోడు. హల్లెలూయా. మంచిదా అది? చెడ్డదా? మంచిదే. ఇప్పుడన్నా మారుతావా?
రేపైనా మారుతావా, ఇంకొక వారానికైనా మారుతావా, ఇంకో సంవత్సరానికైనా మారుతావా? నువ్వు ముందున్నట్టు లేవురా. నువ్వు ముందున్నట్టు ఎంత ఏడ్చి ప్రార్థన చేశావు. అప్పుడు నీలో వచ్చా, నిన్ను నడిపించడానికి వచ్చాను. కానీ ఇప్పుడంతా దుష్ట పనులు చేస్తూ ఉన్నావు, నాకు బాధ కలిగించే పనులు చేస్తూ ఉన్నావు అని చెప్పి మనలో ఉండి ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఏడుస్తూ ఉంటాడు. దుఃఖపడడం కన్నా ఇంకొక స్టెప్పు. దుఃఖించే వాళ్ళు ఏం చేస్తారు? ఏడుస్తారు. మనం ఏడిపిస్తున్నాం దేవుణ్ణి. మనమంటే పాపం చేసే వాళ్ళు, అందరూ కాదు. పాపం చేసే వాళ్ళంతా కూడా ఆయనని ఏడిపిస్తూ ఉంటారు. రెండు విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలని ఆ టాపిక్ అంతా కూడా అదే. నెంబర్ 1, నువ్వు ఆయనను దుఃఖపరుస్తే ఏడుస్తాడు, అంటే పాపం చేస్తూ ఉంటే ఏడుస్తాడు. నెంబర్ 2, నీలో ఉన్న ఆత్మ ఆరిపోతుంది. ఈ రెండు విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మొదట ఆయన ఉంటాడు, పోలేడు, పోకూడదని చెప్పి మన కోసం ఎవరు విజ్ఞాపన చేశాడు? నా కొరకు నా ప్రియులు, నా బిడ్డలు పశ్చాత్తాపం పొంది మారు మనసు పొంది. ఇదేం కొత్త డాక్టర్స్ పాస్టర్ గారు మీరు చెప్పేది అని మీరు అనుకోవచ్చు. ఆయన నిరంతరము ఎల్లప్పుడూ మనలో ఉండి నడిపించడానికి ఈ లోకానికి మన పక్షంగా యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం ఇచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్ లాగా న్యూ టెస్ట్మెంట్లో ఉంటున్న మనలో నుండి వెళ్ళిపోయేవాడు కాదు. మళ్ళీ దావీదు లాంటోడో, లేకపోతే ఎజ్రా శాస్త్రో, లేకపోతే బిల్ మోరియనో, లేకపోతే ఇంకెవరైనా ఎస్పి బాలసుబ్రహ్మణ్యము, యేసుదాసో వచ్చి మన పక్కన పాటలు పాడితే మళ్ళీ వచ్చేవాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిపోయేవాడు కాదు. నీలో ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. ఏడ్చిన తర్వాత, దుఃఖపడ్డ తర్వాత మారకపోతే నీకు టైం ఇస్తాడు. 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 6 సంవత్సరాల, 10 సంవత్సరాల, కొంత టైం ఇస్తాడు. ఇంకా నువ్వు మారకపోతే, ఇంకా నీ పనులు ఎక్కువగా అయిపోతే నమ్మట్టు ఏంది? ఆరిపోతాడు. వింటున్నారా? ఆయన ఆరిపోతాడు. ఆరిపోతే ఏముంది? ఆరిపోయిన తర్వాత ఏముంటుంది? చీకట్లో ఉంటే మనలో వెలుగు ఉండదు, మన ముఖంలో ఏముండదు? చీకటి. నీ ముఖం చూస్తే ప్రకాశిస్తుందయ్యా నీ ముఖం. నీ యేసు ప్రభువుని కలిగిన వారంతా కూడా ముఖము తేజస్సు వలె ప్రకాశిస్తుంది. సైతాను లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండకుండా ఆరిపోయాడనుకో, మన ముఖము కమిలిపోతుంది, ప్రకాశం లేదు, సంతోషం ఉండదు, దుఃఖము, బాధ, ఏడ్పు, రకరకాలైన శోధనలో పడిపోయి మనము దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటాము. కనుక కొంతమంది ఇలా అంటారు. ఏమని అంటారు అంటే, వాళ్ళు బాధలు అంటారో ఎలా అంటారో నాకు తెలియదు, కానీ దేవుడు చూస్తున్నాడండి, దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. కనుక మనం చేసే పాపాలంతా కూడా ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు అంటారా లేదా మీరు? కొంతమంది. అయితే మనం ఏమనాలి? దేవుడు చూస్తున్నాడు అనాలా? చెప్పండి. దేవుడు చూస్తున్నాడు అని తప్పించుకుంటారు. వాళ్ళు అంటారు, హిందువులు కూడా అదే మాట అంటారు, పైన ఉన్నాడు చూస్తాడు. మొన్న ఒక ఆయన అన్నాడు, ఉప్పర్ వాలా పూరా దేకరా మాలూం ఉస్కు మాలూం, ఉప్పర్ వాలా పూరా దేకరా అంటాడు ఒక ఆయన. వాళ్ళు అంటారు పైనున్నాడు చూసుకుంటాడు అని. నువ్వు అంటావు, తేడా ఏముంది? నువ్వు ఏమనాలి? వింటున్నారమ్మా? నువ్వు ఏమనాలి? పైనున్నోడు చూస్తాడని తురుకోడు అంటాడు, ముస్లిమ్స్ అంటారు, హిందువులు అంటారు, అన్యులు అంటారు, అందరూ అంటారు. కానీ మనం ఏమనాలంటే, వాళ్ళలాగా ఈ మాట మనం అనకూడదు. మనలో ఉన్నాడు, నాలో ఉన్నాడు అనాలి. చెప్పండి. నాలో ఉన్నాడు, నేను ఆయనను మోసుకొని పోతూ ఉన్నాను, ఎక్కడికి వెళ్ళినా కూడా నాతో ఉంటాడు, నాలో ఉంటాడు, నేను ఆయన్ని మోసుకొని పోతూ ఉన్నాను అని చెప్పాలి. కానీ పైనోడు చూస్తాడయ్యా, ప్రతి ఒక్కరు చూస్తున్నాడు, ఆయనకేం కళ్ళు లేవు అనుకుంటున్నారనే మాట మనం అనకూడదు. అంటే నీకు దాని గురించి పరిశుద్ధాత్మ దేవుడు సంగతి నీకు తెలియక అలా మాట్లాడుతున్నావు. నీలో ఉంటాడు, నిన్ను చూస్తూ ఉన్నాడని అనొద్దు. మనలో ఉండి నడిపిస్తూ ఉన్నాడు కనుక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనము.
దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చూడండి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు స్టాంప్ వేయబడ్డారు. ఆయన ఒకసారి స్టాంప్ వేసిన తర్వాత అయ్యయ్యో వీని మీద అనవసరంగా స్టాంప్ వేశానే అని చెప్పి తప్పు చేసేవాడు కాదు. నువ్వు విమోచింపబడేంత వరకు, నువ్వు సైతాను బంధకాల నుంచి బయటికి వచ్చేంత వరకు నిన్ను మోస్తూనే ఉంటాడు. లేకపోతే నువ్వు ఆయన నీలో ఉంటాడు. రోమీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం 28వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. లేదమ్మా? మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసును వారికి అప్పగించెను. చెయ్యరాని కార్యములు వాళ్ళు చేస్తూ ఉన్నారు కనుక దేవుడు వారిని ఎవరికి అప్పగించాడు? భ్రష్ట మనసుకు అప్పగించాడు. లోకంలో ఉన్నవారు వాళ్ళు చేసినట్టు మనం చెయ్యకూడదు. ఈరోజు నేను ఒక ఖమ్మం నన్ను రమ్మన్నారు. ఖమ్మంలో నా క్లాస్మేట్స్ అంతా కూడా 10th క్లాస్ వాళ్ళంతా కూడా రండి అని చెప్పి ఒక నెల రోజుల నుంచి పిలుస్తూ ఉన్నారు. నేను చెప్పాను, నా చర్చిని వదిలిపెట్టి నేను పోను, మీ కొడుకున్నాడు కదా చూసుకుంటాడు రండి అంటే, వాళ్ళు దాదాపుగా 90% నా క్లాస్మేట్స్ అంతా కూడా హిందువులు, అన్యులు. కొందరు క్రైస్తవులు కూడా నామకార్థపు క్రైస్తవులు ఉన్నారు, కానీ నిజమైన క్రైస్తవులు కారు. నేను వస్తా అని చెప్పి రాత్రి ఒక 10 సార్లు ఫోన్ చేశారు, 2-3. నేను ఎత్తితే అబద్ధాలు ఆడాల్సి వస్తుంది కనుక నేను ఎత్తకుండా ఏం మాట్లాడకుండా లోకంలో ఉన్న వారితో మనము కలిసి వాళ్ళు మాట్లాడినట్టు వాళ్ళు చేసిన కార్యాలు మనము చెయ్యొచ్చా? చెయ్యకూడదు. వారితో కలిసి ఉండకూడదు, వారికి వేరుగా ఉండాలి. వాళ్ళలో ఎవరు లేరు? పరిశుద్ధాత్ముడు లేడు, నీలో ఉన్నాడు. కాబట్టి మనము ఏం కాదులే అని చెప్పి వినొద్దు, ఏం కాదులే చూస్తే ఏమవుతుందని చెప్పి మనం చూడొద్దు. వాళ్ళ ముచ్చట్లు మనము సరదాగైనా కూడా వినొద్దు, కొంచెం అవాయిడ్ చేసి వెళ్ళిపోవాలి. చాలాసార్లు చెప్పాను నేను, యేసు ప్రభు చాలామందికి చాలా భక్తిగా ఉంటారు, కానీ ఎగ్జాంపుల్ యోసేపు చాలా మంచోడు. ఏమని చేశాడంటే తన అన్నలకు, అన్నయ్య అందరు వినండి, నాకు ఒక కల వచ్చింది, పొలంలో నా పనకు మీ పనులన్నీ కూడా దండాలు పెడుతున్నాయి అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు అని సంతోషించారా? అన్నలంతా కోపడ్డారు. సరే, అప్పటికైనా ఆయనకు బుద్ధి రావాలి కదా, అరే అన్నలంతా కూడా చిరాకు పడుతూ కోపడుతున్నారని చెప్పి రెండవ కళ చెప్పకూడదు కదా. కానీ ఆయన ఇన్నోసెంట్ చెప్పేశాడు రెండో కళ, అన్నయ్య సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా నాకు నమస్కారం చేస్తున్నాయి అంటే, అరే అమ్మా నాన్న మేము కూడా నీకు నమస్కారం చేయాలన్నారా అని చెప్పి అప్పటి నుంచి ఆయన మీద ఎక్కడలేని పగ పెట్టుకున్నారు. నేనంటాను, హానెస్ట్గా ఉండడం కన్నా హానెస్ట్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, కపటం లేకుండా నిష్కపటంగా ఉండడం మంచిదే. కానీ ఇంకొకటి కూడా చెప్పాడు యేసు ప్రభు, వివేకమైన పాము వలె ఉండాలి. ఆ పాము ఏందంటే యుక్తిగా నడుచుకుంటుంది. మనమేమని చేయాలంటే, ప్రభువా నేను ఈ మాటలు వాళ్ళ ముందు మాట్లాడకుండా నా నోటిని అదుపులో పెట్టు అంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. యుక్తిగా ఉండాలి. యుక్తి లేకపోతే చాలా కష్టం ఈ లోకంలో. అంటే అక్కడి నుంచి మనము వెళ్ళిపోవాలి. పాము అంటే పాము సాతానుకు గుర్తు, కానీ పాము తప్పించుకుంటుంది. మనం ఏం చేస్తాం? మనకేం భయం రా, మనము ధైర్యంగా మాట్లాడాలి, అందరి ముందు మైక్లో చెప్పాలి, రోడ్డు మీద పబ్లిక్లో మనం మాట్లాడాలి, చెప్పాలి. ఎవరికి భయపడేది లేదు. మనకు ఆ స్వేచ్ఛ ఉంది, మనకు ఆ హక్కు ఉంది. మనం మత మార్పిడి చేస్తలేము, మనం ప్రకటిస్తున్నాం, ప్రభు చెప్పిన ఆజ్ఞ మనం వింటున్నామని చెప్పి అక్కడ గొడవ పడుతున్న ముస్లిం ఏరియాలోనో టెంపుల్ దగ్గర పోయి నువ్వు వాక్యం చెప్తే ఏమవుతుంది? కొడతారు. కొట్టించుకుంటా అంటే, చంపబడతానంటే పో, నీకు నీ సమయం కాకముందే నీ ప్రాణం ఎందుకు పోగొట్టుకుంటావు? చాలామంది టీవీలో కూడా డిబేట్లు చేస్తూ ఉంటారు.
ఆయా దేవతలను ఆయా కొంతమంది ఉన్నారు కదా, మీరు చూస్తున్నారు కదా, వాళ్ళు చాలా డైరెక్ట్గా మాట్లాడి ఇబ్బంది కొని తెచ్చుకుంటారు. కనుక వివేకము యుక్తి లేకపోతే చాలా కష్టం. కనుక మనము వాళ్ళు మాట్లాడినట్టు వాళ్ళు చేసినట్టు వాళ్ళతో మనము ఉండకూడదు. వాళ్ళకు భ్రష్ట మనసుకు దేవుడు వారిని అప్పగించాడు. పౌలు అంటాడు, భ్రష్ట మనసుకు, దుష్టులకు వారు నరహత్య చేస్తుంటారు. 29వ వచనం చూడండి. సమస్తమైన దుర్నీతితోనూ దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరముతో నిండుకొని ఉన్నవారు వాళ్ళు. ఇంకా కింద చదువుతూ ఉంటే 28, 29, 30, 31 వరకు వాళ్ళ గురించి చాలా చెప్పబడి ఉంది. మొదటి పత్రిక, అదే రోమీలకు రాసిన పత్రిక 1, 28, 29, 30, 31 చదువుతూ ఉంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళో అక్కడ రాయబడుతుంది. వాళ్ళతో నువ్వెందుకు? వాళ్ళలో ఎవరు లేరు. వాళ్ళని దేవుడు లోకానికి, భ్రష్ట మనసుకు అప్పగించాడు. నిన్ను ఎవరికి అప్పగించాడు? నీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కనుక వారితో నీకు పొత్తు లేదు. వాళ్ళు చీకటి జీవితం జీవిస్తున్నారు. నువ్వు వెలుగు సంబంధివి కనుక అందులో పోకూడదు, వాళ్ళని దగ్గర రానియకూడదు. కనుక వాళ్ళలాగా మనం మాట్లాడకూడదు, వాళ్ళలాగా పనులు మనము చెయ్యకూడదు. మా వాళ్ళేనండి, నీ వాళ్ళే, కానీ మాట్లాడకూడదు. రెండవది, పరిశుద్ధాత్మ దేవుడు మొదటిది ఏంటంటే ఆయన దుఃఖపడడమే కాదు, ఏడుస్తూ ఉంటాడు. నెంబర్ 2 ఏంటంటే మనం చేసే అబద్ధాల మాటలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తూ ఉంటాడు. రెండవది, ఏడుస్తూ ఉంటాడు. దుఃఖపడడమే కాదు, ఆయన ఏడుస్తూ ఉంటాడు. మనం అబద్ధం ఆడుతూ ఉంటాం. చాలామంది క్రైస్తవులు అనుకున్న తర్వాత కూడా ప్రతి చిన్నదానికి అబద్ధం ఆడుతూ ఉంటారు. రోజుకు ఎన్నిసార్లు అబద్ధం ఆడుతూ ఉంటారంటే చాలాసార్లు అబద్ధం ఆడుతూ ఉంటాం. కనుక మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మన అబద్ధాన్ని ఆయనను తొక్కి బయటికి వస్తున్నాయి అన్నట్టు. మన అబద్ధాలన్నీ కూడా ఎవరిని తొక్కి? పరిశుద్ధాత్మను తొక్కుకుంటూ మనం బయటకు వస్తూ ఉన్నాం. ఆయన మనల్ని ఆ మాటలు అనకూడదు, నాయనా నేను బాధపడుతున్నాను, నువ్వు ఇట్లా మాట్లాడుతూ ఉంటే నేను ఏడుస్తున్నానని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు. అందుకోసం వాక్యం ఏం చెప్తుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనము, మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధం ఆడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. ఒకరినొకరు మోసం చేసుకోకుండా, అబద్ధం చెప్పకుండా సత్యమే మాట్లాడాలి. అబద్ధం ఆడవలసిందంటే అప్పుడు నువ్వు సైలెంట్గా ఉండు. నేను చాలాసార్లు చెప్పిన, అమ్మగారు నన్ను కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటుంది ఇంటికి పోయిన తర్వాత. మీకు చెప్పిన ఏం చేస్తాను నేను అప్పుడు? మౌనంగా ఉంటా. మాట్లాడమంటే అబద్ధాలు వస్తుంది. మరి ఎప్పుడు ఇట్నే ఏం మాట్లాడాడు అంటది. అడుగు కదమ్మా, అడుగు. ఏం మాట్లాడాడు అంటే ఏం మాట్లాడాలి చెప్పు. నేను సత్యం చెప్తే ఒక ప్రాబ్లము, చెప్పకపోతే ఏం ప్రాబ్లం. కనుక మనము సైలెంట్గా ఉండడం మంచిది. మ్యాక్సిమంగా మనం ఏం చేయాలి? మాట్లాడతలేడు అంటే నీకు సత్యము చెప్పలేడు, అబద్ధము చెప్పలేడు. కనుక మనము వీలైనంత వరకు మ్యాక్సిమంగా మనల్ని పక్కోళ్ళు, భార్య, తల్లి, తండ్రులు, పిల్లలు, వీళ్ళు స్నేహితులు ఏదేదో మనల్ని ఫోర్స్ చేస్తూ ఉంటారు. నిజం చెప్పురా అంటే నువ్వు నిజం చెప్తావా? స్నేహితులకు నిజం చెప్తావా? తల్లిదండ్రులకు నిజం చెప్తావా? నువ్వు అబద్ధాలు చెప్తూ ఉంటారు. అబద్ధాలు చెప్పినప్పుడల్లా ఎవరిని తొక్కి బయటకు వస్తుంది నీ అబద్ధము? పరిశుద్ధాత్మ దేవుణ్ణి తొక్కి నీలో నుంచి. నువ్వు అనుకోవచ్చు పరిశుద్ధాత్మ దేవుడు లేడు, కొద్దిసేపు పక్కకు పోయా, ఆయన పోడు. మీరు జాగ్రత్తగా వినండి, ఈరోజు ప్రసంగం చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి పోడు, అట్నే ఆరిపోతాడే కానీ మళ్ళా ఆయన పోడు. ఒక్కసారి ఆయన ఇచ్చిన రక్షణను తీసుకునేవాడు కాడు. కనుక చివరి వరకు ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు, మారుతావా అని, సత్యం చెప్తావా అని చెప్పి, మంచి మాటలు మాట్లాడతావా, నిజం చెప్తావా అని చెప్పి రకరకాలుగా ఆయన ఆశిస్తూ ఉంటాడు మనలో నుంచి నిజం రాబట్టాలని.
నేను ఒకసారి చెప్పాను, ప్రేమ గొప్పదా సత్యం గొప్పదా? చెప్పండి గట్టిగా. ప్రేమ కంటే సత్యము గొప్పది. సత్యము చెప్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తుంది, భార్యతో, భర్తతో, పిల్లలతో, కొడుకులతో, తండ్రులతో ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ సత్యమే చెప్పడానికి, దేవుని బిడ్డలు సత్యమే చెప్పడానికి మనం పూనుకోవాలి. ఒకవేళ అబద్ధం చెప్తున్నట్లయితే నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి దుఃఖపడుతూ ఉన్నాడు. నెంబర్ 2 చెప్పండి, ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి, అపోస్తల కార్యం 5వ అధ్యాయం 3వ వచనంలో అననీయ సఫీరా ఏం చేశారు? అబద్ధాలు ఆడారు. ఎవరు దుఃఖపడ్డాడు, ఎవరు బాధపడ్డారు? ఏమంటాడు ఆయనంటే 5వ అధ్యాయం 3వ వచనము, అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపరుచుట. ఎవరిని మోసపరుస్తున్నావు? పరిశుద్ధాత్మను. అబద్ధం ఆడినప్పుడల్లా నువ్వు ఎవరిని బాధ పెడుతున్నావు? ఎవరు ఏడుస్తూ ఉన్నారు? పరిశుద్ధాత్ముడు ఏడుస్తూ ఉన్నాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయేవాడు నువ్వు చేసే పాపాలను బట్టి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, ఆయన నువ్వు మోసపరుస్తూ ఉన్నావు. వెంటనే ఏమయ్యాడు అననీయ? అక్కడ అందరి ముందు చచ్చిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు చంపేశాడు. ఇప్పుడు కూడా చంపుతున్నాడు, మీకు తెలియదు. ఇప్పుడు కూడా కొంతమందిని చంపేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. తర్వాత 9వ వచనంలో చూడండి, 9వ వచనంలో అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరిద్దరు ఎందుకు ఒకే మాట మీద ఏకీభవిస్తూ ఉన్నారు? మీ ఆయన చచ్చిపోయి పాతి పెట్టబడి ఇదిగో ఇంకా పోరగాలు ఇంకా రాలే, అంత అబద్ధం ఆడారు. అబద్ధం ఆడితే ఎవరిని మోసం చేసినట్టు? పరిశుద్ధాత్మ దేవుని మోసం చేసినట్టు. జాగ్రత్తగా వినండి, పరిశుద్ధాత్మ దేవుడు మీ అబద్ధాలను బట్టి చాలా దుఃఖిస్తున్నాడు. కొంతమందిని చంపేశాడు న్యూ టెస్టిమెంట్లో. ఈమె కూడా చచ్చిపోయిందా? చచ్చిపోయింది. సో మనం ఎవరితో మాట్లాడినా కూడా వీలైనంత వరకు అబద్ధాలు మాట్లాడే విషయానికి వస్తే మనం అప్పుడు ఏం చేయాలి? నోరు మూసుకోవాలి, మాట్లాడకూడదు. అందుకోసమే అధికంగా మాట్లాడితే మనలో ఏముంటుంది? దోషం ఉంటుంది. మనలో దోషం ఉండక తప్పదు. మాట్లాడడం తక్కువ చేసుకోవాలి. కొందరు మాట్లాడుతూ ఉంటారు ఏవేవో అవన్నీ అవసరమా? నువ్వు చెప్పడం అవసరమా? మనం ఇంకొకరికి చెప్తున్నప్పుడు 1, 9 మంచిగా ఉంటాయి, కానీ 10ది నువ్వు కలుపుతావు. నువ్వు 10ది కలిపి చెప్తే 11, 12 ఆయన కలుపుతాడు. ఇంకొక ఆయన 12, 13, 14 ఇంకోళ్ళు కలుపుతారు, ఇంకోళ్ళు 20 కలుపుతారు, ఇంకోళ్ళు 100 కలుపుతారు. ఇవన్నీ కూడా మనము చేయవలసిన పని కాదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుని బాధ పెట్టడానికి మనము రాలేదు. 3వది, పరిశుద్ధాత్మ దేవుడు బాధపడే 3వ మాట ఏంటంటే మనము మాట్లాడే బూతుల వలన. ఎవరి వలన? బూతులు మాట్లాడుతూ ఉంటాం. జనార్దన్ గారు, మాది పోలీస్ డిపార్ట్మెంట్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్లకు మంచి మాటలు వస్తాయా? మేము పల్లెటూరులోమండి. పల్లెటూరులో మంచి మాటలు ఎక్కడైనా వస్తాయా? పిలుపు, పల్లెటూరు మాది. అసలే కర్నూలులో మంచి మాటలు వస్తాయా? పక్కా యాస మాది. విజయనగరం మాది, కరీంనగర్ మాది. గిట్ల మాట్లాడతాం, మేము సూటిగా మాట్లాడతాం, ఎవరికి భయపడమని చెప్పి మేము ఆ పల్లెటూరులమని, తండా వాళ్ళమని చెప్పి, చదువు లేని వాళ్ళమని చెప్పి మన భాష. నేను చాలామంది లేబర్స్ వస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే అబ్బా ఎంత బండబూతులు మాట్లాడుతూ ఉంటారో. జోకే, వాళ్ళేం కొట్టుకోరు. పిలుచుకునేటప్పుడు ఇక చెప్పకూడదు, కానీ దేవుని సన్నిధిలో అలాంటి మాటలు మాట్లాడుకోవడం వాళ్ళకు మామూలే. ఇప్పుడు మనం మామూలుగా అట్లా మాట్లాడవచ్చా? మాట్లాడకూడదు. మన భాష మారాలి. ఎద్దుకు పెరుగుతూ ఉంటారు, 40, 50 సంవత్సరాలు, 100, 70 సంవత్సరాలు, కానీ భాష మాత్రము పచ్చి బూతులు. ప్రభుని నమ్ముకున్న వారు అలాంటి బూతులు మాట్లాడకూడదు. సరసోక్తులు మనకు తాగవు.
డబల్ మీనింగ్ మాటలు మనము వినకూడదు. చాలాసార్లు మనం మాట్లాడము కానీ, చెప్పండి, మనం మాట్లాడము కానీ వింటూ నవ్వుతూ ఉంటాం, కలిసి నవ్వుతూ ఉంటాం. అక్కడ నువ్వు లేచిపో, నవ్వకూడదు కూడా. నవ్వుతున్నావంటే అర్థమైంది, నువ్వు వాళ్ళతో ఏకీభవిస్తున్నావు, ఆ బూతులతో. చాలామంది పాస్టర్లు, చాలామంది సేవకులు బూతులు మాట్లాడుతూ ఉంటారు, జోకులు వేస్తూ ఉంటారు. అమ్మాయిల మీద, అబ్బాయిల మీద, ముసలోళ్ళ మీద, విగ్గా ఉంటున్న వాళ్ళ మీద మరి రకరకాలైన బూతులు మాట్లాడుతూ ఉంటారు. అది మనకు తగవు. మనము నూతన సృష్టి. చెప్పండి, ఇదిగో క్రొత్తవాయెను, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. మన నూతన సృష్టి, న్యూ క్రియేషన్. మనము గతములో మాట్లాడిన మాటలు ప్రభు నమ్ముకున్న తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఆ మాటలు మన నోటి నుంచి రాకూడదు. వస్తే ఎవరు దుఃఖపడతారు? పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. రెండోది చెప్పండి. దుఃఖపడమే కాదు, ఏడుస్తాడు. నాలుగవది అయిపోయింది, 5 చెప్తా. నాలుగవది, మనము పరిశుద్ధాత్మని దుఃఖపరచడం ఏంటంటే ఒకరినొకడు క్షమించకపోవడం. ఒకరినొకడు క్షమించకపోతే కూడా పరిశుద్ధాత్మ దేవుడు చాలా బాధపడతాడు, చాలా బాధపడతాడు. అన్ఫర్గివ్నెస్ హార్ట్. నేను క్షమించలేను, నేను మాట్లాడలేను. నువ్వు క్రైస్తవుడివా, క్రైస్తవురాలివేనా? నువ్వు క్షమించలేకపోతే, మన పరలోక ప్రార్థనలో చెప్తుంటాం, మన అపరాధములను క్షమించులాగున మా అపరాధములను కూడా క్షమించము. మనము వారి అపరాధములను క్షమిస్తేనే మన అపరాధములు క్షమించబడతాయి. పరలోక ప్రార్థనలో దేవుడు నేర్పించిన ప్రార్థనలో మనం ఒకరినొకరి అపరాధములను, తప్పులను, పాపములను క్షమిస్తేనే నీ అపరాధములు క్షమించబడతాయి. నువ్వు కనికరిస్తే నువ్వు కూడా కనికరము పొందుతావు. నేను క్షమించను, నేను మాట్లాడను, నేను వాడితో కలవను, వాళ్ళింటికి నేను పోను, వాడి ముఖం నేను చూడను అంటే కూడా పరిశుద్ధాత్మ దేవుడు చాలా బాధపడుతూ ఉంటాడు. దయచేసి ఇది నా మాటలు కావు. మనము పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు, క్రైస్తవులు అంత ఈజీ కాదండి. క్రైస్తవ జీవితం అంత ఈజీ కాదు, చాలా కష్టం క్రైస్తవ జీవితం జీవించాలంటే. కనుక మనము ఎవరినన్నా కొట్టొచ్చు, కొట్టించుకుంటే ఎంత కొట్టడం ఈజీ, కొట్టించుకోవడం ఈజా? తిట్టడం ఈజీ, కానీ తిట్టించుకోవడం ఈజీయా? ఒక ఆమె నేను చూశాను కళ్ళారా, క్రైస్తవురాలు కాదు, పాస్టర్ బిడ్డ, ఆమె పాస్టర్ కూతురు. ఆమె తిడుతుంది, అవతల మండ బూతులు తిడుతూ ఉంది. ఆమె ఏదో తెలియక ఏదో తిడుతూ ఉంటే ఈమె కూడా తిడుతూ ఉంది. నేను అక్కడి నుంచి లేచి వచ్చేసిన, నువ్వు ఏందమ్మా? తర్వాత మళ్ళీ ఇంకోసారి 2 నెలల తర్వాత పిలిచినప్పుడు అడిగా. వాళ్ళేదో తిడతారు, లోకంలో ఉన్నవారు రకరకాలుగా తిట్టుకుంటారు. నువ్వు దేవుని బిడ్డవు, నూతన సృష్టి, నీ నోటి నుంచి మంచి మాటలే రావాలి, కానీ బూతులు, సరసోక్తులు రాకూడదు. స్టెయిన్ గ్రేమ్, ఆస్ట్రేలియా మిషనరీ, ఆయన 2 బిడ్డలను చంపినప్పుడు, తన భర్తను కాల్ చేసినప్పుడు ఆమె అన్న స్టేట్మెంట్ ఏంది? ప్రపంచమంతా విన్నది. వాళ్ళెవరో చంపారు నా భర్తను, నా 2 బిడ్డలను, కొడుకులను చంపేశారు, నేను మాత్రం వాళ్ళని క్షమిస్తున్నాను అని చెప్పింది. ఎక్కడో కాదండి, 20 ఏళ్ల క్రితము, 22 సంవత్సరాల క్రితము మన దేశంలో ఒక మిషనరీని ఎవరో అన్యులు చంపినప్పుడు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది? మనోళ్ళు వేరేటోళ్ళ స్టేట్మెంట్ ఎట్టుంటుంది? వాళ్ళని కఠినంగా శిక్షించాలి, వారిని ఉరి తీయాలి అని రాస్తా రోకోలు చేస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలు ఏమనాలి? క్షమించడం అనేది అంత ఈజీ కాదు. క్షమించడం అనేది చాలా కష్టం. ఎంతో ప్రభులో ఎదిగితే తప్ప, విశ్వాసములో ఎంతో ఎదిగితే తప్ప మనం వారిని క్షమించలేం. కనుక
క్షమించకుండా కపటంతో, ద్వేషంతో, అసూయతో జీవిస్తున్న వారు అంతా కూడా ఎవరు బాధపడుతున్నారు, ఎవరు ఏడుస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. 5వది చివరిది, జారత్వానికి దూరంగా ఉండండి. వ్యభిచారం అన్న జారత్వం అంటేనేమో పెళ్లి కాకముందు చేసే పాపము, వ్యభిచారము అంటేనేమో పెళ్ళైన తర్వాత చేసే పాపము. దీనికి మనం దూరంగా ఉండాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము, మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. మీరు వీటి పేరు ఎప్పుడు కూడా ఎత్తకూడదు. ఇవి మీకు దరిదాపులో రాకూడదు. ఒకప్పుడు చేశారేమో ప్రభు నమ్ముకోకుందు, ఇప్పుడు నువ్వు వాటికి దూరంగా పారిపోండి. యోసేపు జీవితం మీకు తెలుసు కదా, ఏమన్నాడు? ఎవ్వరు చూస్తలేరు ఇక్కడ, మా ఆయన లేడు, ఇప్పుడు రాడు. కానీ ఎవరు చూస్తున్నారన్న? దేవుడు చూస్తూ ఉన్నాడు. నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేయలేనని చెప్పి తాను పవిత్రంగా పారిపోయాడు, శిక్ష అనుభవించాడు, రకరకాలుగా శ్రమలు అనుభవించాడు. కానీ ఆ తర్వాత దేవుడు యథార్థంగా జీవించిన వారిని ఉన్నతమైన ఘనత దేవుడిచ్చాడు ఆయనకు. కనుక మనము మన నోటి నుంచి జారత్వము రాకూడదు. సో ఇక్కడ నెంబర్ 2, అందులో నెంబర్ 1లో నెంబర్ 2 ఏంటంటే ఆత్మను ఆర్పకుడి. ఏ ఆత్మను? పరిశుద్ధాత్మను మనం ఆర్పినట్లయితే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫ్యానో లైటో నేను బంద్ చేశాను అనుకోండి, ఇది ఉన్నట్టా లేనట్టా? ఫ్యాన్ ఉంది కానీ ఏం లేదు, అందులో నుంచి వైర్లో నుంచి ఏం లేదు, పవర్ లేదు, కనుక వెలుతురు కనబడదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటేనే మనలో లోకానికి వెలుగుగా ఉంటాం. లేకపోతే చీకటి, మన భాష, మన మాట, మన ప్రవర్తన, మన చూపు, మన నడక, మన పడక అన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు. కనుక మన నుంచి చాలామంది మారాలి. మనం ఒక పత్రిక లాంటి వాళ్ళం. మనల్ని చూస్తుండేవారు, గమనించేవారు వందల వేల మంది ఉంటూ ఉంటారు. కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మన ముఖము లేక మన జీవితము ప్రకాశిస్తుంది. నలుగురికి వెలుగుకరంగా ఉంటాం, నలుగురికి మార్గదర్శకులుగా ఉంటాం, నలుగురికి మేలుకరంగా జీవిస్తాం. కానీ మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆర్పేసినట్లయితే మనలో ఏం రాదు? వెలుగు రాదు. కనుక 4 విషయాలు మీరు నేర్చుకోవాలి. నెంబర్ 1 ఏంటంటే ఎల్లప్పుడూ మనం ప్రార్థన చెయ్యాలి. కృతజ్ఞతాస్తుతులతో, ప్రభువా ఈ రోగం ఇచ్చావు, ఈ కష్టం ఇచ్చావు, ఈ ఇబ్బంది ఇచ్చావు, కనుక నీకు వందనాలు. నేను ఫెయిల్ అయ్యాను, నాకు నష్టం వచ్చింది, ప్రభువా నీకు ఎడతెగక ప్రార్థన చెయ్యాలి. నెంబర్ 1 కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వినయమంటాడంటే, మీరు చాలామంది లేటుగా వస్తూ ఉన్నారు, ముందు వస్తే ఏమైనట్టు? దేవుణ్ణి స్తుతించినట్టు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా జస్ట్ వచ్చి బలలో పాలు పొంది వాక్యం విని నేను ఆశీర్వాదం పొంది వెళ్ళిపోవాలంటే, స్తుతులు చెల్లించకపోతే ఎట్లా? దేవుని మనము స్తుతి చెల్లించాలి. నెంబర్ 2 ఎడతెగక ప్రార్థన చేయాలి. నెంబర్ 3 ఏంటంటే ఆయన ఇచ్చిన వరాన్ని నిత్యము ఆయన కోసం మనం వాడుకోవాలి. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చింది. నాకు ఏమీ వరము లేదు, నాకు ఏ టాలెంట్ లేదు అని ఎవ్వరు అనొద్దు. దేవుడు చేతకాని వాడు కాదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఇవ్వబడింది. పాటే కావచ్చు, అన్నం కూరలు వండడమే కావచ్చు, రకరకాలైన పరిచర్య చేసే విధానాలు వందలు ఉన్నాయి ఆయన పరిచర్య చేయడానికి. కనుక దేవుడు నీకిచ్చిన దానిని నీవు సద్వినియోగం చేసుకోకుండా ఉన్నట్లయితే ఆత్మ ఆరిపోతుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఆరిపోతాడు. 4వది ప్రతి విషయాన్ని పరీక్ష చేసి మంచి దానిని శ్రేష్టమైన దానిని చేపట్టాలి. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే అది చూడకూడదు, ఇది చూడకూడదు, లేకపోతే కొన్ని మనము చూడకూడదు అంటుంటాం. అయితే అన్నిట్లో ఏదో ఒకటి మంచి ఉంది, చెడు ఉంది. కనుక మనం మంచిని చేపట్టాలి, చెడుని
వదిలేయాలి. శ్రేష్టమైన దానిని, మంచిని మనం చేపట్టాలి. మనలో ఉన్న మంచి, ఇతరులో ఉన్న మంచిదేదో అది నేర్చుకోవాలి. చాలామంది ఒక వ్యక్తిలో కానీ, ఒక ఆర్గనైజేషన్లో కానీ ఈ వ్యక్తిని చూస్తారు కానీ ఆ ఆర్గనైజేషన్ లేకపోతే ఆయన జీవితంలో ఒక్కసారి జరిగిన దాన్ని చూస్తారు కానీ జీవితంలో ఎన్నో జరిగిన మంచి మేలులు చూడరు. మంచివి చూసుకోవాలి, చెడ్డవి నీకు అవసరం లేదు. మంచి వాటిని చేపట్టాలి, మంచివి నేర్చుకొని మనం అనుసరించాలి. కానీ మనము మంచివి పట్టకుండా అన్ని మంచివి కూడా వదిలేస్తూ ఉంటాం. 1 తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము 18వ వచనము 20, 21 చదవమ్మా ఒక్కొక్కటి. 1 తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయము లేదా చదువమ్మా. మైక్ రాట్లే. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట వలన నిర్లక్ష్యము చేయకుడి. చాలు. ప్రవచించుట మనము నిర్లక్ష్యం చేయకూడదు. పాటే కావచ్చు, వాక్యమే కావచ్చు, సమయమందును అసమయమందును మనము చెప్పాలి. ఆత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మ దేవుని మనం ఆర్పకూడదు. ఆర్పేస్తూ ఉంటాం. ఆర్పేస్తే మనలో వెలుగు రాదు, వెలుగు ప్రకాశించలేం. మనలో వైర్ కట్ అయిపోయింది, ఉన్నాం కానీ మనలో పవర్ లేదు. పరిశుద్ధాత్మ పవర్, శక్తి మనలో లేకపోతే మనం వెలుగునివ్వలేము. కనుక రెండవది ప్రవచనాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నెక్స్ట్, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. సమస్తమును పరీక్షించి, మన జీవితంలో చాలా పరీక్షించవలసింది. మనము దేవుని వాక్యానుసారంగా విశ్వాసంలో మనం ఎదుగుతూ ఉండాలి. విశ్వాసములు ఎదగకుండా మనకు నచ్చినట్టుగా జీవిస్తే కుదరదు. మనము లోకం నుంచి వేరుగా ఉండాలి. లోకంలో జరిగినవన్నీ కూడా మనము చేయకూడదు, వినకూడదు, చూడకూడదు, కలవకూడదు. డిఫరెంట్గా ఉండాలి. మన ప్రత్యేకమైన వాళ్ళం మనము. దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఉండి మరి దేవుని కొరకు సాక్షిగా జీవించమన్నాడే కానీ వాళ్ళతో కలిసి జీవించమని చెప్పలేదు. చివరి వచనం ఏంటంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని. చూడండి, ఆత్మ సంబంధి అయిన వాడు అంటే పరిశుద్ధాత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. మనం ఆత్మ సంబంధులమైనప్పుడు ఆ ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. మనము ఎవరి చేత కూడా వివేచింపబడలేమని చెప్పి. అయితే మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము, దేవుని యేసుక్రీస్తు ప్రభు మనస్సు కలిగిన వారము. ఇప్పుడు చెప్పండి, 5 విషయాలు నేను చెప్పాను. నంబర్ 1 ఏంది? ఆయనను పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే ఏం చేస్తాడు? ఏడుస్తాడు. నంబర్ 2, అబద్ధం చెప్పితే ఆయన దుఃఖపడతాడు, ఏడుస్తాడు. నంబర్ 3, బూతులు మాట్లాడితే ఆయన ఏడుస్తాడు, దుఃఖపడతాడు. 4వది, మనము క్షమించకపోతే, ఒకరినొకడు క్షమించకపోతే కూడా ఆయన దుఃఖపడతాడు, ఏడుస్తాడు. చివరిది, జారత్వము వ్యభిచారము చేస్తే ఆయన ఏడుస్తాడు, దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ 5 పనులు చెయ్యకుండా మనల్ని కాపాడునుగాక. ఆమేన్. లేచి